95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మంత్రి హరీష్ రావు నల్గొండ జిల్లాలో పర్యటించారు. వేములపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి వెంట మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. నిరుద్యోగ సమస్యలపై భాజపా పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో నిరుద్యోగ మార్చి నిర్వహించిన భాజపా నేడు ఖమ్మం వేదికగా నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనుంది. నిరుద్యోగ మార్చి కార్యక్రమం ఏర్పాట్లను భాజపా నేతలు పరిశీలించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈవో వేణు జలకాలాడడం వివాదానికి దారితీసింది. పుష్కరిణిలో ఈత కొట్టొద్దు అంటూ అర్చకులు వారిస్తున్నప్పటికీ అభిషేకం జరుగుతుండగా దర్జాగా ఈత కొట్టాడు. ఈవో వేణు తీరుపై భక్తులు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేడు రేపు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడుకు సుమారు 15,000 మంది ప్రతినిధులు హాజరవుతారని, 28వ తేదీ సాయంత్రం జరిగే బహిరంగ సభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తాడిపత్రి నియోజకవర్గంలోని డ్యాంలను నింపి 2 పంటలకు నీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. గత 35 ఏళ్లలో జేసీ కుటుంబం ఏనాడు ఈ పని చేయలేదని వ్యాఖ్యానించారు. చేసినట్టు వారు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. గన్నవరం బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పారిశ్రామిక వాడ అభివృద్ధికి భూములిచ్చి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు నష్టపరిహారం అందలేదని రైతులు నిరసన చేపట్టారు. పారిశ్రామిక వాడ ప్రధాన రహదారి దిగ్బంధం చేశారు. కావలి పట్టణం పరిధిలోని ముసునూరు బాలాజీ నగర్లో తాళం వేసి ఉన్న 2 ఏళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 35 సవర్లు బంగారం, 2 కేజీల వెండి వస్తువులు అపహరించుకుపోయారు. క్లూస్ టీం వచ్చి పరిశీలించి వేలిముద్రలు సేకరించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కల్వరు చర్చి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు వెళ్తున్న ఆటో బోల్తాపడ్డ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట కల్వకుంట్ల గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందిన వ్యక్తి కేసు మరో మలుపు తిరిగింది. బోల్తాపడ్డ ట్రాక్టర్ని ఎవరో దొంగిలించారని సిద్దిపేట జిల్లా భూంపల్లి పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ యజమాని ఫిర్యాదు చేశాడు. కల్వకుంట్ల గ్రామ శివర్లో ట్రాక్టర్ బోల్తాపడి రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్తో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో బీజేపీ లేదని అన్నారు. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. బాలికతో మాట్లాడుతున్నందుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలుడిని బాలిక నాయనమ్మ, తండ్రి కలిసి కర్రలతో కొట్టి చంపేశారు. తమ కుమార్తె వెంట పడొద్దని హెచ్చరించినా వినకుండా వస్తున్నాడనే కోపంతో హతమార్చినట్లు తెలుస్తోంది. తమ కుమార్తెతో మాట్లాడొద్దన్నా వినకుండా వెంట పడుతున్నాడనే కోపంతోటే బాలిక నాయనమ్మ, తండ్రి కలిసి బాలుడిని కర్రలతో కొట్టి చంపేశారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం విబులాపురం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్హులకు డబుల్ బెడ్రూములు కేటాయించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా వచ్చిన సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సైదులు మరియు మహిళలపై ఎస్ఐ దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఎన్టీ రామారావు నిరుపేదలకు పెన్షన్ పథకాన్ని ప్రారంభించారని, ఆ తర్వాత గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2,000 రూపాయల పెన్షన్ పెంచారని తెలిపారు. ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి కొడుకులు మృతి చెందగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు అడుగుతున్నాడని కన్న కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. నెకరికల్ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి బత్తుల కిషోర్ను తండ్రి వీరయ్య చంపిన విషయం విదితమే. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కొడుతుండటంతో విసుగు చెందిన తండ్రి కొడుకును నరికి చంపినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని కూకట్పల్లిలోని ఓ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి గోకుల్ ఫ్లాట్స్ వద్ద పార్క్ చేసి ఉన్న 3 కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కార్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు అడ్డుకుని డ్రైవర్ను ప్రశ్నించగా ఫుల్లుగా మద్యం సేవించున్నట్లు తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామసుందర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. విజయవాడ రామవరప్పాడు రింగ్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడం జరిగింది. జగనన్న హౌసింగ్ కాలనీకి వెళ్లొస్తున్నట్లుగా బస్సులో ఉన్న మహిళలు తెలిపారు. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని బాధితులు తెలిపారు. టిప్పర్ లారీ అతివేగమే ప్రమాదానికి గల కారణమని స్థానికులు తెలిపారు.